వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. పెద్దమందడి మండలంలోని వీరయ్యపల్లి గ్రామంలో వీరయ్య కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి చిట్యాల వెంకటయ్య విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కత్తెర గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని గ్రామ ప్రజలను ఆయన కోరారు. ప్రచారంలో భాగంగా గ్రామంలోని ప్రతి వాడలో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో ఉన్న సమస్యలకు తక్షణ పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే మేఘారెడ్డి సహకారంతో వీరయ్యపల్లిని అభివృద్ధి బాటలో నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని చిట్యాల వెంకటయ్య తెలిపారు. మేమెప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాం, మీ బిడ్డలా పనిచేస్తాం, గెలిపించండి, అభివృద్ధి చేసుకుందామంటూ ప్రజలను ఆయన కోరారు. ఇది వాడ నెంబర్, ఇది కూడా సర్వతాలి కత్తెర గుర్తు చేసి నన్ను గెలిపినమ్మా. ఇట్లా మర్చి చేయాలి, తెల్ల పేపర్ మీద స్టవ్ చేసి ఇట్లా మర్చి వేయాలి. సరేనమ్మా, సరే. ఒకసారి సర్పంచ్కి అవకాశం ఇచ్చి నన్ను గెలిపింది. ఇదా రెడ్ పేపర్ ఒకటి తెల్ల పేపర్ ఇస్తుంది. ఈ రెడ్ పేపర్ మీద కత్తెర గుర్తుకు ఓటేసి ఇందిరమ్మ భరోసా అని భూములు లేని వాళ్ళకు, ఉపాధి హామీ పని చేసే వాళ్ళకు 12 సంవత్సరానికి 12,000 రూపాయలు గవర్నమెంట్ బీదలకు కల్పిస్తుంది. అందుకని దయచేసి ఒక్కసారి నాకు కాంగ్రెస్కు కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి మీ ప్రజల్లో ఒకరి కలుపుకోండి. సరేనా తల్లి? ఇదా ఒకటి ఎర్ర పేపర్ ఇస్తారు, దాని మీద ఇట్లా పొడుగు కత్తెర గుర్తు మీద ఓటేసి పొడుగు మడత పెట్టాలి. నేను ప్రతిసారి ప్రచారం చేసేటప్పుడు మీరు నిలబడకుండా ఎవరికో నిలబడమని చెప్తారన్న. ప్రతి సర్పంచ్ గెలిచిన సర్పంచ్ వెనుక మేము ఉన్నాం కాబట్టి ఈసారి నా సొంతానికి అడుగుతున్నా. దయచేసి మీకు చేతులెత్తి దండం పెట్టండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. సరే సరే సరే. ఇదా తెల్ల పేపర్ మీద సిలిండర్, ఎర్ర పేపర్ మీద కత్తెర, ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండమ్మా. వచ్చిండ్రమ్మా రాకేష్ ఒక్కసారి నాకు ఓటేసి గెలిపిండి. సరేనమ్మా. రెడ్ పేపర్ ఇస్తారు ప్లస్ తెల్ల పేపర్ ఇస్తారు. రెడ్ పేపర్ మీద కత్తెర గుర్తుకు ఓటేసి ఇట్లా మడత చేసి ఇట్లా వేయాలి. తెల్ల పేపర్ మీద కూడా సిలిండర్కి వేసి అది కూడా పొడుగుగా మడత చేసి వేయాలి. డబ్బాల. సరేనమ్మా. పండు ఇచ్చి సర్పంచ్కి ఓటేసి గెలిపియండి. ఈ రెడ్ పేపర్ మీద కత్తెర గుర్తు వేసి ఇట్లా పొడుగు మడత పెట్టాలి. వార్డ నెంబర్కు ఇదో సిలిండర్ మీద వేసి అది కూడా పొడుగు మడత పెట్టి వేయాలి. సరేనా? ఈ ఒక్కసారి అవకాశం ఏంటి అమ్మా? ఒక్కసారి సరేనమ్మా. జమ్మా అమ్మా, ఈ ఒక్కసారి ఓటేసి గెలిపియండి. సరేనమ్మా. ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మంది కొరకు నానా రకరకాల మనుషుల కాళ్ళు మొక్కినాయి, ఈసారి నా సొంతం కొరకు ఇదో కత్తెర గుర్తుగా ఓటేసి గెలిపియండి తల్లి. సరేనమ్మా. వాళ్ళు మెజార్టీ కొరకు మేము తిరుగుతున్నాం. 99 కాదు 100% మన గెలుపు ఉంది. ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు మన వైపు ఉండరు. మేము గెలుస్తాం, ఖచ్చితంగా మీకు మంచి పనులు చేసి పెడతాం. సరేనా తల్లి? కత్తెర గుర్తు నా వార్డు నెంబర్లు 10 వార్డు నెంబర్లకు 3 ఇనానిమస్ అయినాయి. ప్లస్ మిగతా వార్డు నెంబర్ల అభ్యర్థులను కూడా నాతో పాటు వాళ్ళను కూడా గెలిపించి నా ఎమ్మడి పంపిస్తే 10 మందిని కూడి మన ఎమ్మెల్యే దగ్గర కూర్చొని పనులు ఇంకా ఎక్కువ రెట్టింపు చేయగలమని మా 7 మంది వార్డు నెంబర్లను ప్లస్ 3 ఇనానిమస్ అయిన వార్డు నెంబర్లు నన్ను అభ్యర్థిగా కత్తెర గుర్తుకు ఓటేసి సర్పంచ్గా గెలిపిస్తే వార్డు నెంబర్లతో పాటు కూడి మన ఎమ్మెల్యే వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారు బలపరిచి నిలబెట్టిన వ్యక్తిని కాబట్టి మన గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి చేయాలంటే విద్య, వైద్య, ఆట పోటీలకు కానీ, చెత్త చెదారాలు కానీ మీరందరూ తోడ్పడి నాకు సహకరించి నన్ను సర్పంచ్గా గెలిపిస్తే ఈ అన్ని పనులకు సహకరించి మన గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీములు రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, ఇందిరమ్మ భరోసా కానీ, ప్లస్ అవి కాకుండా ఇంకా కొత్త స్కీములు టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 సంవత్సరాల నుంచి లేని రేషన్ కార్డులు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇచ్చిండ్రు. అదే రకంగా 10 ఏళ్ళ నుంచి మన గ్రామస్తుల్లో ఎక్కడ కూడా ఇళ్ళ సౌకర్యాలు కూడా కల్పించలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఇల్లు కూడా కల్పించింది. కాబట్టి మన ఎమ్మెల్యే సహకారం ఉంటే నన్ను సర్పంచ్గా గెలిపిస్తే 14 ఇండ్లు వచ్చినాయి. నన్ను సర్పంచ్గా గెలిపిస్తే 15కు 15 30 ఇండ్లు తెచ్చే బాధ్యత నాది. ఊర్లల్లో మోరీలు కానీ, లైట్లు, వీధి లైట్లు కానీ ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా మీ ఎమ్మడి పని చేస్తా.
పంట పొలాల బాటలు కానీ మన ఎమ్మెల్యే గారితో కూర్చొని మాట్లాడి వీధి లైట్లు కానీ మన రైతుల సమస్యలు ఏమన్నా ఉన్నా ఏంది అంటే తమ్మాలు రైతులకు కరెంటు మోటార్లకు డీడీలు కట్టుకుని కూడా తమ్మాలు వస్తారు. ఆ తమ్మాలు కానీ ప్రతిదీ రైతు వెనుక ఉండి నేను సకాలంలో అందరికీ సౌఖ్యంగా పనిచేసి పెడతానని నన్ను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే నేను మీకు అందరికీ తోడ్పడి ఉంటానని. జై హింద్, జై కాంగ్రెస్. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.